ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి భక్తి, శక్తి మరియు దైవమహిమ గాథ. పరిచయం. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో గోదావరి తీరాన ఉన్న ధర్మపురి గ్రామం భక్తుల హృదయాలలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇక్కడ గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అనేది కేవలం ఒక పుణ్యక్షేత్రమే కాదు, దైవమహిమతో నిండిన భక్తి, విశ్వాసం, అద్భుతాల స్థలము. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ధర్మపురి నరసింహస్వామిని ధర్మపురి యాజ్ఞవర్ధన నరసింహుడు అని కూడా పిలుస్తారు. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీ నరసింహ స్వామి కృప ఆశీస్సులు కలుగును. చరిత్ర ప్రారంభం. పురాణాల ప్రకారం ఈ ప్రాంతం ఒకప్పుడు ధర్మగిరి గా పిలువబడేది. మహర్షి జబాలి ఇక్కడ యజ్ఞం నిర్వహించారు. ఆ సమయంలో ఇక్కడ గోదావరి నదీ తీరాన ఒక ప్రాచీన నరసింహ శిలా విగ్రహం ఉన్నదని చెబుతారు. ఒకరోజు జబాలి మహర్షి గోదావరిలో స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఆ నదిలో ఒక తేజోవంతమైన శిల కనబడింది. అది సింహముఖముతో ఉన్న విగ్రహం. మహర్షి దాన్ని భక్తితో పూజించి ఆ స్థలాన్ని ధర్మపురి అని నామకరణం చేశారు. ధర్మం నిండిన స్థలం, అందుకే అది ధర్మపురిగా ప్రసిద్ధి చెందింది. నరసింహస్వామి అవతారం సారాంశం. హిరణ్యకశిపుని దుష్టత్వాన్ని అణచివేసేందుకు, భక్త ప్రహ్లాదుని రక్షించేందుకు పరమాత్మ నరసింహావతారం తీసుకున్నారు. ఇతడు సింహం ముఖముతో, మనిషి శరీరముతో సాయంత్ర సమయంలో ద్వారం మీద నుంచి హిరణ్యకశిపుని చంపాడు. అతని రోషం తగ్గకపోయినప్పుడు మహాలక్ష్మీదేవి స్వరూపం ఆవిర్భవించి స్వామిని శాంతింపజేసింది. ఆ సన్నివేశాన్ని గుర్తు చేసుకునే చిహ్నమే లక్ష్మీ నరసింహస్వామి. ధర్మపురి క్షేత్ర మహిమ. ధర్మపురి క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నరసింహస్వామి విగ్రహం ఉగ్రరూపంలో ఉన్న ముఖంలో కరుణ, శాంతి మరియు దయ స్పష్టంగా కనిపిస్తాయి. ఇక్కడి ప్రధాన దేవత లక్ష్మీదేవి గారితో కలిసి నరసింహస్వామి కూర్చుని ఉన్నారు. ఈ దేవాలయానికి సుమారు 2000 సంవత్సరాల చరిత్ర ఉందని పురావస్తు ఆధారాలు సూచిస్తున్నాయి. చాళుక్యులు, కాకతీయులు మరియు కుతుబ్ షాహీ రాజులు కూడా ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారు. దేవాలయ నిర్మాణం. ఈ దేవాలయం ద్రావిడ శైలిలో అద్భుతంగా నిర్మించబడింది. ప్రధాన గోపురం, ముఖమండపం మరియు అంతర్గత గర్భగృహం భక్తిని, శిల్పకళను ప్రతిబింబిస్తాయి. గర్భగృహంలో ఉన్న స్వామివారు ఉగ్రనరసింహ రూపంలో చతుర్భుజములతో లక్ష్మీదేవితో కూర్చున్నారు. గర్భగృహం చుట్టూ ప్రహ్లాద మండపం, విజయ స్తంభం, గరుత్మంతు విగ్రహం మరియు చక్రతీర్థం ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా గోదావరి నది శోభతో నిండిపోతుంది. అద్భుత కథ. భక్తుడి విశ్వాసం. ఒకసారి ధర్మపురి గ్రామంలోని ఒక పేద భక్తుడు నరసింహస్వామికి ప్రతిరోజు దీపారాధన చేసేవాడు. ఒక రోజు అతని వద్ద నూనె లేకపోవడంతో బాధపడ్డాడు. స్వామి, నీకోసం దీపం వెలిగించలేకపోతున్నాను అని కన్నీళ్లు పెట్టాడు. ఆ రాత్రి అతనికి స్వామివారు స్వప్నంలో వచ్చి, గోదావరిలోని ఇసుకలో ఒక దీపకుండ ఉంది, దాన్ని త్రవ్వి తీసుకో అని చెప్పారు. భక్తుడు ఉదయం వెళ్లి త్రవ్వగా నిజంగానే ఒక పొడిగిన రాగి దీపం లభించింది. ఆ రోజు నుంచి భక్తుడు ప్రతిరోజు ఆ దీపంతో స్వామివారికి దీపారాధన చేశాడు. దీనివల్ల ఆ భక్తుడి జీవితం సుఖశాంతులతో నిండిపోయింది. ఈ సంఘటన తర్వాత ధర్మపురి నరసింహుడు తన భక్తులను ఎప్పటికీ విడిచిపెట్టడు అని జనప్రచారం మొదలైంది. దేవాలయ ఉత్సవాలు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఉత్సవాలలో గరుడ సేవ, వజ్ర కవచ సేవ, నరసింహ జయంతి మరియు రథోత్సవం ప్రధానమైనవి. భక్తులు ఉగ్ర నరసింహ హరే, లక్ష్మీ నరసింహ హరే అని నినదిస్తూ స్వామివారి సేవలో పాల్గొంటారు. ఈ సమయంలో ధర్మపురి మొత్తం పుణ్యక్షేత్రంగా మారుతుంది. గోదావరి తీర్థమహిమ. దేవాలయానికి సమీపంలో గోదావరి నది సాఫీగా ప్రవహిస్తుంది. ఇక్కడి నీరు పవిత్రంగా పరిగణించబడుతుంది. భక్తులు గోదావరిలో స్నానం చేసి పాపక్షయానికి కారణమని విశ్వసిస్తారు. ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో గోదావరి తీరం వద్ద జరిగే దీపోత్సవం చూసే దృశ్యం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇతర ముఖ్య విగ్రహాలు. దేవాలయం పరిసర ప్రాంతాల్లో కింది దైవ విగ్రహాలు ఉన్నాయి. శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ వినాయకుడు, శ్రీ విష్ణు తటాకం, శ్రీ చక్రతీర్థం, శ్రీ ప్రహ్లాద మండపం. ఇవి అన్ని ధర్మపురి క్షేత్రానికి ఆధ్యాత్మిక ఘనతను అందిస్తాయి. ఆధ్యాత్మిక భావన. ధర్మపురి నరసింహస్వామి భక్తులకు అందించే ప్రధాన సందేశం భక్తి, ధర్మం
మరియు విశ్వాసం ఉన్న చోట దైవం ప్రత్యక్షమవుతుంది. నరసింహస్వామి రూపం మనకు చెబుతుంది, అన్యాయానికి ఎదురు నిలబడి సత్యాన్ని కాపాడటం కూడా భక్తి. భక్తుడు ఎంత చిన్నవాడైనా అతని భక్తి నిజమైనదైతే స్వామి రక్షిస్తాడు. నేటి ధర్మపురి ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా మాత్రమే కాకుండా పర్యాటక స్థలంగా కూడా అభివృద్ధి చెందింది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించేందుకు వస్తారు. ప్రభుత్వం మరియు భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. ధర్మపురి ఆలయం కేవలం ఒక స్థలం కాదు, మనలోని భక్తి, ధర్మం మరియు ఆత్మ విశ్వాసానికి ప్రతీక. ముగింపు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి కథ మనకు చెబుతుంది, దైవం ఎప్పుడూ మనతోనే ఉంటాడు. మన మనసులో విశ్వాసం ఉంటే దైవం మన జీవిత లోకానికి వెలుగును తీసుకువస్తాడు. అందుకే ఈ క్షేత్రానికి వెళ్లే ప్రతి భక్తుడు ఒక అనుభూతిని పొందుతాడు. అది శాంతి, భక్తి మరియు ఆత్మ నిర్మలత.